ఆమె చూపుకి కంగారుగా ఐఎమ్ సారీ అండి, మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చనువుగా ఉంటుంది అని పరి అని ఏకవచనంతో పిలిచాను. ఇట్స్ ఓకే, పెళ్ళయ్యేంత వరకు మీరు అనే పిలుస్తాను అని అన్నాడు తరుణ్. హాయ్ గైస్, భవానీ భవేస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 32లోకి వెళ్ళిపోదామా? అసలు తరుణ్ అలా మాట్లాడుతున్నా కూడా పరి ఎందుకు మౌనంగా ఉంది? సరే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే తరుణ్ పర్వాలేదులే అని అంటుంది అనుకున్నాడు. కానీ పరి ఏమీ అనకుండా మౌనంగా ఉండేసరికి గారు మీరు అని పిలవక తప్పటం లేదు ఇప్పుడు అతనికి. తను అలా ఉండటం వల్ల చాలా అంటే చాలా డీలా పడిపోయాడు. పరి ఎందుకు అసలు ముభావంగా ఉంటుంది అనుకొని కొంచెం మెల్లిగా ట్రై చేయాలి అని అనుకున్నాడు మనసులో. మాటలు పెళ్లి బట్టల దగ్గర నుండి పూల డెకరేషన్ వరకు సాగుతూనే ఉన్నాయి. పెళ్లికి మ్యాచింగ్ బట్టలు తీసుకుందామని అన్నాడు తరుణ్. తనకేమీ ప్రిఫరెన్స్ ఏమీ లేవు కాబట్టి సరే అంటూ పరి మౌనంగా ముభావంగా సమాధానమిచ్చింది. అయితే రేపటి నుండి మనం షాపింగ్ స్టార్ట్ చేద్దాం అని అడగగానే పెళ్ళికొడుకు గారు కొంచెం ఆగండి, ఇలాంటివి కొంచెం పెద్దవాళ్ళని అడగాలి, మంచి రోజు చూసి మొదలు పెట్టాలి అని స్నేహ తరుణ్కున్న ఆత్రాన్ని చూసి అడ్డుకట్ట వేయటానికి సమాధానం చెప్పింది. అప్పుడు తరుణ్, ఓహ్ నాకు తెలియదే, అయితే అమ్మని నేను అడిగి మీకు చెప్తాను పరిగారు, అప్పుడు ఇద్దరం వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం అంటూ స్నేహగారు మీరు కూడా మా పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయడానికి తప్పకుండా రావాలి అని అన్నాడు స్నేహ వైపు చూస్తూ. తరుణ్ ఆ మాట చెప్పగానే తప్పకుండా తరుణ్, లేదంటే మా పరికి ఇష్టం లేనివి సెలెక్ట్ చేస్తే అది నోరు మెదపదు, మొద్దులాగా మౌనంగా ఉంటుంది, అందుకే నేను ఖచ్చితంగా ఉంటాను కదా, మీ పెళ్లి బట్టలు సెలెక్ట్ చేయటంలో నాదే పై చెయ్యి అని అంది స్నేహ ఎంతో చనువుగా. అప్పుడు కొన్ని మండపాల డెకరేషన్ చూపించాడు తరుణ్. ఇవి ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే ఏది నచ్చిందో దానిని చూసి సెలెక్ట్ చేయండి, మండపం డెకరేషన్ మనమే చేయించాలి అని అంది మమ్మీ. థీమ్ డిజైన్ అయితే బాగుంటుంది కదా అన్నాడు తరుణ్ వాటిని ఎంతో ఉత్సాహంగా చూపిస్తూ. ముగ్గురు వాటిని చూసి ఒక 2 కళ్యాణ మండపాలని సెలెక్ట్ చేశారు. ఇవైతే బాగుంటాయి, వీటిల్లో ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం అనుకున్నారు. ఇక మేము స్టార్ట్ అవుతాం తరుణ్ గారు, లేట్ అవుతుంది, ఇంకా ఏమైనా ఉంటే ఫోన్ చేసి నాకు మెసేజ్ పంపండి, చూస్తాను అని అంది పరి పైకి లెగుస్తూ. అప్పుడే ఇక తరుణ్ అప్పుడే వెళ్ళిపోతారా అని అన్నాడు కొంచెం దిగులుగా ముఖం పెట్టి. 1 నెల రోజులు ఆగితే మీ పక్కనే ఉంటుంది కదండి మా పరి, అప్పుడు ఎప్పుడు మీతోనే ఉంటుంది, ఇప్పుడెందుకు అంత దిగులుగా ఉన్నారు అని స్నేహ నవ్వుతూ తరుణ్ వైపు చూసి అనగానే ఇక తరుణ్ ముఖంలో అయితే సిగ్గులు మొగ్గలు మొదలయ్యాయి. తను కూడా సిగ్గుపడుతూ నవ్వాడు. ఇక వీడ్కోలు చెప్పేసి బస్టాండ్ వైపు అడుగులు వేశారు పరి మరియు స్నేహ. ఫోన్ మాట్లాడుతూ పరి వంక చూస్తూ ఉన్నాడు కరణ్. ఏంటే బాస్ అలా చూస్తున్నాడు అని గుసగసగా అడిగింది స్నేహ. నువ్వు నోరు మూసుకొని పద అంది పరి మొహం కూడా పైకెత్తకుండా. నీ పెళ్లి సంగతి తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడు గురుడు అని స్నేహ అడగగానే కంగ్రాట్స్ చెప్పాడు, పెళ్లికి తప్పకుండా వస్తాను అని అన్నాడు అని పరి కొంచెం ముభావంగా చెప్పింది. అవునా, అయితే నేను ఏదేదో అనుకున్నానే, అవన్నీ తప్పనమాట, అయినా ఆ రోజు చిన్న పాపని చూశాం కదా, వైఫ్ ఉండి ఉంటుంది, నేనే అనవసరంగా ఏదేదో అనుకున్నానే బాస్ గురించి అంటూ తన మనసులో కరుణ్ గురించి అనుకున్న విషయాలకి నొచ్చుకుంటూ అన్నది. పరి, ఏయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి అతని గురించి, మనం వెళ్దాం పదా, త్వరగా వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని కంగారు పెట్టేసింది పరి. ఇద్దరూ వడివడిగా బస్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడే వాళ్ళ బస్సు బస్టాండ్కి రావటం వల్ల ఇద్దరు ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా బస్సు ఎక్కారు. ప్లేస్ లేకపోవటం వల్ల బస్సులో అలాగే నుంచుని ప్రయాణం చేయవలసి వచ్చింది ఈరోజు ఇద్దరికి. ఇక అక్కడితోటి 10 రోజులు ఎలాగోగలా గడిచేశాయి. తరుణ్ రోజు విడిచి రోజు అయినా పరీని కలిసేందుకు ఏదో ఒక వంక చెప్పి వస్తూ ఉండేవాడు అక్కడికి. వచ్చినప్పుడు చాక్లెట్స్, ఫ్లవర్స్ వద్దు వద్దు అన్నా కూడా తెచ్చి ఇస్తూ ఉండేవాడు. కొంచెం కొంచెం పరికి కూడా అతనితో చాలా ఫ్రీగా ఉండటం మొదలుపెట్టేసింది. అతను మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండకుండా తను కూడా ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది. పూర్తిగా చనువుగా ఉండటం లేదు, కానీ మరి ఇబ్బందిగా ఉండకుండా కొంచెం ఫ్రీగా అతనితోటి మూవ్ అవుతుంది.
తన ప్రపంచం నుండి ఇప్పుడిప్పుడే బయటికి రావాలి అని పరి ఆలోచిస్తుంది. కరణ్ మాత్రం ఆమెతో మళ్ళీ మాట్లాడింది లేదు. ఆ రోజు నుండి అసలు పరి వైపే రాలేదు. మంచి రోజు చూసుకొని షాపింగ్కి వెళ్ళారు స్నేహ, పరి మరియు తరుణ్. ఒక మంచి పెద్ద బట్టల దుకాణానికి తరుణ్ పరిని తీసుకువెళ్ళాడు. మొదట పరి కోసం ఒక 4 పట్టు చీరలు కొనాలి అనుకుని మంచి మంచి రంగులని ఎంచుకున్నాడు. వాటిలో పరికి నచ్చిన మంచి తనకి మెచ్చుకునేవి, తన ఒంటికి సెట్ అయ్యేవి 4 పట్టు చీరలని సెలెక్ట్ చేసి కొన్నాడు. వాటికి మ్యాచింగ్గా తరుణ్ శర్వానీస్ తీసుకున్నాడు. పరి ఏది కట్టుకుంటుందో అదే తరుణ్ కూడా అదే కలర్లో డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాడు. ఇక స్నేహ తరుణ్కున్న పరి మీద ప్రేమను చూసి సంతోషపడింది. ఇక రిసెప్షన్కి కూడా ఒక మంచి సూట్ తీసుకున్నాడు తరుణ్. పరి వద్దు వద్దు అంటున్నా కూడా ఒక లెహంగా కొన్నాడు. తన డబ్బులతోనే కొనేశాడు. ఆ రోజుకి ముగించి ఇక మనం తినటానికి ఫుడ్ కోర్టుకి వెళ్దామా అని తరుణ్ అడగగానే పరి సరే వద్దు అనటం ఎందుకు ప్రతిసారి అనుకుని సరే వెళ్దాం అని చెప్పింది. ఇక రెస్టారెంట్కి వెళ్ళారు. తరుణ్ కూర్చుంటే స్నేహ పరి ఫ్రెష్ అయ్యేందుకు వాష్రూమ్కి వెళ్ళారు. అక్కడ ఖాళీ లేక పరి మొదట ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నిల్చుంది. పరి వచ్చి బయట నిలబడగానే స్నేహ అప్పుడు ఆ వాష్రూంలోకి వెళ్ళింది. వెంటనే అప్పుడే పరి అన్న పిలుపుకి పక్కకి తిరిగి చూసింది. ఇక్కడ ఎవరా నన్ను పిలిచేది అనుకుని. అక్కడ రిత్విక్ నిల్చొని ఉన్నాడు. పరికి చాలా కోపం వచ్చింది. ముఖం పక్కకి తిప్పుకొని ఏమీ వినపడనట్లుగా అలాగే మౌనంగా నిలబడి ఉంది. పరి పిలుస్తుంది నిన్నే అని. ఎవరతను అని అడిగాడు కొంచెం కోపంగా తరుణ్ వైపు చూస్తూ. హూ ఆర్ యూ, నువ్వెవరు నన్ను అడగటానికి అని అంది పరి రిత్విక్ వైపు కోపంగా చూసి. నేనెవరో నీకు తెలియదా? నా కళ్ళలోకి చూసి చెప్పు అని ఆమె దగ్గరగా వచ్చి ఏదో యజమాయిషీ చేస్తున్నట్లుగా రిత్విక్ పరి వైపు కోపంగా చూస్తున్నాడు. పరి ఒక్క క్షణం వెనకకి అడుగు వేసింది. ఆమెని కదలకుండా రిత్విక్ గట్టిగా తన భుజాల్ని పట్టుకొని ఆపి, డోంట్ డేర్ పరి, నువ్వు వేరే వ్యక్తితో చనువుగా ఉంటే నేను చూడలేను. నువ్వు నాకు మాత్రమే సొంతం అని అన్నాడు రిత్విక్ ఆమెకి ఏదో తాళి కట్టిన మొగుడిలాగా. అతని వెనక్కి లాగిపట్టి గట్టిగా చెంప చెల్లుమనిపించాడు తరుణ్. హే అని కోపంగా తరుణ్ మీదికి వెళ్ళాడు రిత్విక్. తరుణ్ తగ్గకుండా తిరిగి రిత్విక్ ముఖంపై పంచి ఇచ్చి, అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే బెదిరించటమేనా అని కోపంగా అన్నాడు. రిత్విక్ తిరిగి తరుణ్కి ముఖంపై పంచి ఇచ్చి, నువ్వెవడురా మధ్యలో రావటానికి అని అన్నాడు. ఇక ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళని ఆగమని విడిపించింది పరి. ఇద్దరు దూరం జరిగారు. కానీ ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ నిలబడ్డారు. తరుణ్ గారు, తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అంది పరి. రిత్విక్, తను నా వుడ్ బి, త్వరలో మా పెళ్లి జరగబోతుంది అని తరుణ్ అన్నాడు. నో, నేను ఒప్పుకోను అని కోపంగా రిత్విక్ చెప్పాడు. ఒప్పుకోపోవటానికి నువ్వెవడవురా అని అన్నాడు తరుణ్ రిత్విక్ వైపు కోపంగా చూస్తూ. ఇక పరికి వాళ్ళిద్దరిని ఎలా ఆపాలో అర్థం కావటం లేదు. కోపంగా, తరుణ్ గారు ప్లీజ్, నేను అతనితో మాట్లాడతాను, మీరు వెళ్ళి కూర్చోండి, జస్ట్ నాకు కొంచెం 5 minutes టైం ఇవ్వండి అని అంది పరి. జరిగిందంతా చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది స్నేహ. తరుణ్ గారు మనం వెళ్దాం రండి అని అతనితో కలిసి పక్కకి తీసుకువెళ్ళిపోయింది తరుణ్ని స్నేహ. ఇక రిత్విక్ వైపుకి పరి తిరిగింది. వాట్స్ యువర్ ప్రాబ్లం రిత్విక్ అని కోపంగా రిత్విక్ని అడిగింది. హాయ్ గైస్, ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయినా కూడా పెళ్లి చేసుకోకుండా వదిలి వెళ్ళిపోయినోడు ఈరోజు వచ్చి ఏ మొహం పెట్టి అడుగుతున్నాడు పరిని కదా. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడండి. ఉంటాను గైస్, బాయ్.